శ్రీ గురుభ్యో నమ. లలిత త్రిశతి ఈనాటి నామము లజ్జాడ్య అంటే మానవుల్లో అంతఃకరణ ధర్మములు. అంటే అంతఃకరణ ధర్మాలు అంటే ఏంటంటే లోపల ఉన్న కర్ణములు అంటే అవయవములు, మనసు, బుద్ధి ఇలా తీసుకోవాలి. ఆ దేవతలు అలా భావన ఇంటర్నల్ దేవతలు. సైన్స్ పరంగా ఆర్గానిక్స్, శృతి ప్రామాణికముగా మనోబుద్ధులు, ఇటువంటి వాటన్నిటిని అంతఃకరణాలు అంటారండి. ఇంకా మాకు అంతఃకరణం అంటే ఇంకా వివరంగా చెప్పండి అంటే సంస్కారము. సంస్కారం అంటే ఎవరికైనా శృతి ప్రామాణిక సంస్కారం ఉంటే, ఆ దేవత అనుగ్రహం ఉంటే, అలంకారం కోసం చెప్తున్నానండి. ఒక అంబేద్కర్ లాగా, ఒక రమణ మహర్షిలాగా, ఒక గౌతమ బుద్ధుడిలాగా సంస్కారం ఉంటే శృతుల ప్రామాణికంగా ఆ విధంగా ఉంటారండి. అంతఃకరణ అంటారండి దాన్ని. అంతఃకరణ శుద్ధి అంటుంటారు చూడండి, సినిమాలో అంతఃకరణ శుద్ధిగానేనండి డైలాగులు కూడా ఉంటాయి. ఈ టైప్ అన్నమాట. అయితే కొంతమంది ఈ యొక్క శృతుల జ్ఞానం లేని వాళ్ళు, స్త్రీలు కప్పుకునే ముసుగు ఉంటుంది చూడండి, ఉత్తరాది రాష్ట్రాల్లో అలా మేలి ముసుగు వేసుకున్న స్త్రీలని, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళని లజ్జాడే సిగ్గుతో ఉన్నటువంటి ఆడవాళ్ళని ఇలా చెప్తుంటారండి. శృతుల ప్రామాణికం కరెక్ట్ కాదండి. ఇంకా ఈ నామరూప దేవత శృతిలో ఈ విధంగా ఉంటుందండి. ఏముంటుందండి, శరీరంలో ఎక్కడెక్కడ దేవతలు ఉన్నారో బృహదారణ్యక ఉపనిషత్తులో కొంతవరకు చెప్పారండి. దాంట్లో ఏం చెప్తారంటే అండి, ఒక దేవతలు, రాక్షసులు, వీళ్ళిద్దరూ కూడా ప్రజాపతి అనబడే ఒక్క వీర్యానికి వీళ్ళిద్దరు పుట్టారండి. పుట్టిన తర్వాత ఒకడు శృతుల జ్ఞానానికి వెళ్ళాడండి, ఒకడేమో దృశ్య ప్రపంచ జ్ఞానానికి వెళ్ళాడు, ఆధ్యాత్మికం. దృశ్య ప్రపంచం అంటే కళ్ళ ముందు ఎమ్మడే కనపడుతుంది కదండి. సత్యం అంటే శంకరాచార్య వారు ఏం చెప్పాడు, వ్యక్తం చెయ్యలేనిది నామరూపరహితంగా ఉంటుంది సత్యం. అసత్యం ఎలా ఉంటుందండి, అందంగా అలంకరణగా టిక్కు టక్కుగా ఉంటుందండి. వాళ్ళు దానికి ఆకర్షితులయ్యారు. అన్నదమ్ముల్లో ఒక బ్యాచ్ అటు, ఒక బ్యాచ్ ఇటు. వీళ్ళని రాక్షసులను ఒకళ్ళని అంటారు, ఒకళ్ళని దేవతలు అంటారండి. ప్రాచీన కాలం సబ్జెక్ట్ ఇది, బృహదారణ్యక ఉపనిషత్తులు. వీళ్ళిద్దరు ఏం చేశారంటే, ఈ దేవతలు వీళ్ళు పద్దాక ఈ రాక్షసులు అనబడే మన తమ్ముళ్ళు గుళ్ళు గోపురాలు గీపురాలు బాగా ఫిజికల్గా తిరిగి బాగా కీర్తి కాంత కనకుల మీద వ్యామోహముతో మనల్ని చంపేయాలని, మన ఆస్తులు కాజేయాలని, వాళ్ళ భార్య పిల్లల మాటలు, వాళ్ళ బావమరుదుల మాటలని వీళ్ళు మన మీద అటాకులు చేస్తున్నారా. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దీనికి ఏదో ఒక ఆలోచన చేసి శృతి ప్రామాణికంగా దీన్ని నివారణ చేసుకోవాలని వాళ్ళందరూ గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి. ఎవరో శృతి ప్రామాణిక వర్గమైన దేవతలండి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అండి, ఈ వేదం చదువుకొని ఈ ఉపనిషత్తులు చదివినటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ఏం చేస్తారంటే కొన్ని హోమాలు చేస్తారండి. ఇప్పుడు లేవులేండి, ఆ పేరు లేవు కూడా. ఆ హోమాలు చేసేటప్పుడు ఆ హోమాలను వచ్చేసి 22 మంత్రాలు, 12 మంత్రాలు ఇట్లా ఉంటాయండి. కొన్ని సామవేదంలో వచ్చేసి ఈ కొన్ని మంత్రాలు చేస్తారు శ్రీ విద్య పరంగా. ఆ మంత్రాలు అవన్నీ ఇప్పుడు లాంగ్ డెప్త్ కాబట్టి దాంట్లో క్లుప్తంగా వేదంలో ఉన్న శృతి ప్రామాణి చెప్తున్నాను. జ్యోతిష్టోమ అనబడే ఒక యాగం చేస్తారండి. 12 రకములైన మంత్రములతో, 12 మంది. మంత్రం అంటే ఆలోచన అండి. ఆలోచన అంటే మీరు ఆలోచించుకోండి, ఏ ఆలోచన కోసము. జ్యోతిష్టోమ అంటే దేని పర్పస్, ఏ ఆలోచన మీరు చూడాలి. మంత్రం అంటే మీరు గబగబా గుళ్ళు గోపురాలు ఆలోచించొద్దండి. ఈ ఆలోచన చేసినప్పుడు సక్సెస్ అవుతున్నారు చాలామంది. ఈ దేవతలు అనబడే వాళ్ళు వీళ్ళని కలిశారు, ఈ శృతి ప్రామాణికంగా చేసేవాళ్ళని. అయ్యా మరి మమ్మల్ని రాక్షసులు పద్దాగా టార్చర్లు పెడుతున్నారు, వీళ్ళు పద్దాగా ఈ విధంగా ఉంది, మాకు ఏదైనా చేయండి అంటే సరే వీళ్ళు ఒప్పుకుంటారు. ఒప్పుకొని సామవేదంలో ఒక మంత్రం ఉంది, దాన్ని ఉద్గీత అంటే ఒక శ్రీ విద్య ఒక మంత్రం అండి. చాలా డెప్త్ సబ్జెక్ట్, శక్తి ప్రణవములతో కూడి ఉంటుందండి. ఆ సూక్తము ప్రకారం మేము ఈ 12 మంత్రములతో ఆ ఉద్గీత అనబడే దేవతని జ్యోతిష్టోమ అనబడే యాగము పేరుతో చేస్తాము, మీకు ఈ హెల్ప్ చేస్తామంటారండి వీళ్ళు. అలా చేసినందుకు మీకు మేము ఫలానా ఇస్తామని ఒప్పందం చేసుకుంటే మొదలు పెడతారు. వీళ్ళలో ఈ యొక్క చేసేటువంటి వాళ్ళలో కొంతమంది ఆ దేవతలకు సంబంధించిన బ్రదర్స్కి లింక్ ఉంటుందండి.
వీళ్ళంటే వాళ్ళకి ఫోన్ చేసి చెబుతారండి. ఇప్పుడు ఫోన్ కాదు, అప్పుడు మరి అట్లా చెప్పారు, మిమ్మల్ని వేసేయటానికి వీళ్ళు ఈ విధంగా సెట్ చేశారు అబ్బాయి, కాబట్టి మీ ఇష్టం ఏం చేసుకోవాలని. వాడు గబగబా ఏం చేస్తారు, సరే అని మనసులో పెట్టుకొని హోమం మొదలుపెట్టిన తర్వాత వచ్చి ఈ ఏదైతే వీళ్ళు చేస్తున్నారో వీళ్ళకి వాక్కు ఉద్గీతం చేసే వాళ్ళ వాక్కునండి, దాని ఆ దేవతని, వాళ్ళు సామాన్యులు కాదు కదండి, ప్రజాపతి పిల్లలు ఇద్దరూ ఒక తండ్రి వీర్యం నుంచి పుట్టిన వాళ్ళే కదా. వాక్కు అనబడే ఆ దేవతని టార్చర్ మొదలు పెడతారండి. నోటి లోపల మనం మాట్లాడుతున్నాం కదండి, మధ్యమ, పశ్యంతి, వైఖరి, లలిత సహస్రంలో వస్తే చూసుకోండి, ఆ దేవతలు ఉంటారండి. వాళ్ళు మెయిన్ కెప్టెన్ అయిన వాక్ కనబడదాన్ని ఈ రాక్షసులు అటాక్ చేస్తారు, చేసి సూక్ష్మంగా వెళ్ళిపోయి టార్చర్ పెట్టేసరికి ఆ టార్చర్కి అది చచ్చిపోతుంది చాలా వరకు. ఆ చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారండి, అందువలన ఆ రాక్షసులు అనబడే ప్రజాపతి పిల్లలు దాన్ని టార్చర్ పెట్టబట్టి అది శృతుల జ్ఞానం తగ్గిపోయి అబద్ధాలు ఆడటం, మోసాలు చేయటం, కబ్జాలు చేయటం నోటి ద్వారా, ఇవన్నీ అందువలన వచ్చినాయండి. ఎవరి వలన వచ్చినాయి? ఈ అసుర సంస్కృతి వాళ్ళ వలనండి. ఈ విధంగా వాక్కుకు సంబంధించినటువంటి మానవులందరి వాక్కు దేవతని ఆనాడు కథం చేసేసారండి. మళ్ళా శృతి ప్రామాణికమైన మందరతాళం చేస్తేనే వస్తుందండి, లేకపోతే రాదు. అదేంటంటే ఇప్పుడు మరి మేము అనేక మంది చేస్తున్నాం కదా, గుళ్ళు గోపురాలు తిరిగి, మీరు కూడా అప్పుడప్పుడు బాల్యావస్థ వెళ్ళమని చెబుతున్నాం మిమ్మల్ని. బాల్యావస్థ దానికి వెళ్ళకూడదండి. మీరు కొంతమంది ప్రవచనకారుల మాటలని మీరు పాపాల మీద పాపాలు మీ వంశాలు ఇబ్బంది చేస్తున్నారు. ఏదండి మాకు ప్రామాణికం చెప్పండి అంటే, ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో రాశారండి, గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి, గుంటూరు జిల్లా కోటప్పకొండ దక్షిణామూర్తి అనబడే శివలింగం నేను ఒకప్పుడు చూశాను, ఈ లావులో 8లో ఉంది, ఇప్పుడు బక్కగా అయిపోయింది. ఈ పూజారులందరూ కెమికల్స్ వేసి రుద్ది అని బక్కగా చేశారు. కాబట్టి ఆలోచించండి, కెమికల్స్ పూజా ద్రవ్యములతో మన ప్రాచీన ఋషులు మనకి అందించిన అపురూపమైన దృశ్యముని నాశనం చేస్తున్నారు. అది పాపములాగా మిమ్మల్ని వెంటాడుతుంది, కంటికి కనపడదు, మీ పక్కనే ఆ పాపం ఉంటుంది. కాబట్టి దయచేసి గుళ్ళు గోపురాలు తిరగద్దు. మీకు తెలియదు కదా, ఒక ఆవుని పెంచుకోలేరు, ఆవు పాలు పెతకలేరు, అవి తీసుకెళ్ళి అభిషేకం చేయలేరు. బయట అమ్మే పాలల్లో ఏ కెమికల్స్ కలుస్తాయో నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకొని వాడండి. అర్థమైందండి? పాపం చేస్తున్నారు. మీకు అబద్ధం చూసుకోండి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసుకోండి, ఈ గవర్నమెంట్ ఆఫీసర్, మీరు అందరూ ఓట్లేసి ఎన్నుకున్న గవర్నమెంటే కదా, ఆయనే చెప్తున్నాడు, పాపము దక్షిణామూర్తి గుళ్ళో శివలింగం నాశనం చేసేస్తున్నారు. ఎవరండి? శృతిలో జ్ఞానం లేనివాడు. నేనేం చెప్పానండి, ఒక సర్టిఫికెట్ ఉండండి, మీరు దాని ప్రకారం పూజలు పునస్కారాలు చేయించుకోండి అంటే, ఒక అతను అన్నాడు, ఏమంటే మేము పెద్ద ఆయన, మేము పూర్వకాలం సర్టిఫికేట్ లేవు కదా, మేము వేదం చదువుకున్న వాళ్ళు. పర్వాలేదు, పూర్వకాలం వాళ్ళు కాదండి, వాళ్ళందరూ కూడా ఒక 30-40 సంవత్సరాల క్రితం పౌరోహిత్యం చేసేవాళ్ళు, ఫ్రాడ్ చేసేవాళ్ళు చాలా తక్కువ. అదేంటండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారా అంటే, ఏమన్నా చెబుతా, ప్రామాణిక సాక్ష్యాలు చెబుతానండి. నేను ఇక్కడ గుంటూరు నెహ్రూ నగరంలో రైలు గేటు దగ్గర గౌరీ శంకర్ కూల్ డ్రింక్ షాప్ అని ఉందండి. అతని పేరు మధుసూదన్ రావు, మంచి శ్రీ విద్యోపాసకుడు. అతను మేము ఒక బ్యాచ్గా ఉండి వారాహి హోమాలు చేస్తుంటే చెరువు వేయటానికి బ్రాహ్మణుల్ని పిలిచామండి. అందరు యంగ్స్టర్సేనండి, అందరి దగ్గర సెల్ ఫోన్లు, బైకులు, ఈలావు గొలుసులు, ఈలావు కడియాలు, ఉంగరాలు ఉండేవండి. మంచి పవర్ఫుల్ గట్టి వాళ్ళ మొహాలు ఇంత తేజిస్తూ ఉండేవాడిని. పిలిచి, ఇప్పుడు నేనే మిమ్మల్ని గుళ్ళు గోపురాలు జరగద్దనే కారణానికి శ్రీ విద్యకి వెళ్ళమని కారణం ఏంటంటే, శృతి ప్రామాణికంగా శ్రీ విద్యా మంత్రం ఎవడు చేసినా 10,000 అగ్ని కార్యం చేయాలండి. అప్పుడు వాళ్ళలో ఉన్న అగ్ని మొత్తం ఆ జ్ఞానం వచ్చి బయట వాళ్ళిద్దరూ లింకప్ అవుతారండి. కృష్ణుడు ఏం చెప్పాడండి మీతోటి భగవద్గీతలో, నేను
ఆత్మజ్ఞానిని, నేను వచ్చిన పని అయ్యింది, నేను పక్కకి వెళ్తున్నా, మీరు దేవతలు లింకప్గా ఉండండి, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టద్దు, మీరు యజ్ఞాలు చెయ్యండి, వాళ్ళు మీ దగ్గరికి వస్తారు, మీరిద్దరు కలిసి ఉండండి అని శృతుల ప్రామాణికి చెప్పాడు కదండి. మీరేం చేస్తున్నారండి? చేస్తున్నారా? ఆలోచించండి. సరే, విషయం ఈ హోమం, ఈ దీక్షా హోమం అంటే 10,000 చేయాలి కదండి. నేను ఆ ప్రయత్నంలో ఈ మధుసూదన్ రావు వెళ్ళి బ్రాహ్మణి తెచ్చేవాడండి. బాబు ఇట్లా గురువు గారు హోమం చేసుకుంటున్నారు, చెరువు వేయటానికి పక్కన ఉండని. వాళ్ళు వచ్చేవాళ్ళండి, 9ంటికి వచ్చేవాళ్ళు. 8ంటికి చెప్తే 9ంటికి వస్తారు, లేకపోతే కొంతమంది వస్తారు. రాగానే టిఫిన్ అంటారండి. మేము దీక్షా హోమం మేము తినము, ఏం చేయాలి? అతనేమో ఆకారం తీసి, ఓ మరి ఆకాశం నుంచి వచ్చేసిన బ్రాహ్మణుడు కదా, వేషం అట్ట ఉంది కదా, గబగబా దగ్గరలో హోటల్కి ఆటో వాళ్ళని పంపించి టిఫిన్ తెప్పించి పెట్టించేవాళ్ళం అండి. శుభ్రంగా తింటారండి, చేతులు కూడా కొడుకుంటారండి. లోపల అది మలం అవుతుందో అవదో అనేది మీ విజ్ఞతకు వదిలేస్తున్నాను. అర్థమైందండి? శృతులు ఏం చెప్పినాయండి? ఆధ్యాత్మిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు పరబ్రహ్మము కఠినంగా ఉండాలని ఉంది. ఇక్కడ ఏం చేశానండి? నేను చేయలేదండి, అతను చేయమంటే చేశానండి. సరే కూర్చుంటాడండి, 1-2 గంటలు చెరువు వేస్తాడండి. చెరువు అంటే మేము ఏ దేవతకి ఏది ప్రీతో ఆ యొక్క ప్రకృతిని ఆ అగ్నిలో వేస్తామండి. మామూలుగా మీరు చూసినట్టు అన్నము, బియ్యము, జీలకర్రలు అలాంటివి చేసి గుండం నేతి నెయ్యి పోయటం, గుండం లేయటం, దండం పెడతాం ఒక 20 మంది, అది కాదండి దీక్షా హోమం అంటే. పొద్దున్నే సాయంత్రం కూర్చునేవాళ్ళం అండి, సూర్యుడు వెళ్ళిపోయేదాకా. వీళ్ళు ఉండరండి. అవన్నీ ఆయన ఫోన్ నెంబర్లు, విట్నెస్లు ఆయన దగ్గర ఉన్నాయండి. కావాలంటే ఆయన దగ్గరికి వెళ్తే చూపిస్తాడు. 1-2 గంటల తర్వాత మాకు అర్జెంట్ పని ఉంది, అప్పుడు అడుగుతారు, ఏమండి ఏంటండి ఇది అని. ఆ దీక్షా హోమం అంటే మాకు ముందుకు చెప్పాలి కదండి. హోమం అంటే మేమేదో ఒక అరగంట గంట అనుకుంటాం, మేము చేసేది అంతేనండి. మీ ఇష్టమైతే పిలవండి, లేకపోతే లేదు. మీరు ఇట్లా దీక్షా హోమాలు చేసి మమ్మల్ని పిలవద్దు. అదేంటండి 2,000 ఇస్తున్నాం కదండి మీకంటే, మీరు ఎంత ఇచ్చినా మేము కూర్చోమండి. 2 గంటల తర్వాత వెళ్ళిపోయేవాళ్ళండి. బతిమిలాడి భంగపడితే 3 గంటలు ఉండేవాడు. ఆడెళ్ళి 100 మందికి చెబుతారండి, వాడు దీక్షా హోమం చేసి నిలవకండి, రారండి, మళ్ళా కాళ్ళు గడ్డ పట్టుకుని ఇంకొని పట్టుకొస్తామండి. అర్థమైందండి? వాడు వస్తాడండి, వాడు వచ్చి మధ్యాహ్నం భోజనం ఏందంటాడండి. మేమేమో దీక్షా హోమం, వాడి కోసం టిఫిన్ తెప్పివ్వాలండి. చివరికి విజయవాడ నుంచి పిలిపించామండి కొంతమందిని, బ్రాహ్మణుల్ని పూజ చెరువు వేయడానికి. అట్లా కొన్ని రోజుల తర్వాత మాకప్పుడు అప్పుడు నేను వెరిఫికేషన్, నేను ఆమ్నాయ, సమామ్నాయ, షడామ్నాయ, మంత్రతంత్ర పరిశోధకుడు కానీ ఈ మొత్తం గెస్సింగ్ చేస్తాను చేసి, బాబు ఈయన పేరు ఫలానా, ఇతని ఆ పేరు చెప్పేవాడిని అండి, భాస్కర్ అని ఒక అతను చూపించి, ఇతని పేరు భాస్కరు, ఇతను సంధ్యావందనంలో మధ్యాహ్నం మంత్రం అడుగుతున్నట్టు కొంచెం చెప్పండి అయ్యా. మాకు ఆచారం లేదండి, మేము మా గురు పరంపర అవి ఉండవండి అంటారు. చేస్తున్న వృత్తి ఏంటి? వైదికం. నీ ఆచారంలో లేదా? తర్వాత ఇంకో బ్రాహ్మణుడు వచ్చాడండి, బాబు ఈయనకు కొంచెం ముద్రలు చెప్పండి. మాకు ముద్రలు లేవండి. నేనన్నా ఇతి జానాతి గాయత్రి నిష్ఫలా భవేత్ అని ఉంటుంది కదా అంటే, ఆయన మాకు తెలియదు, మా గురువుగారు చెప్పలేదండి. ఈ విధంగా వాళ్ళతో పడి 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 ఒక సంవత్సరంలో 70,000 హవనం చేశానండి. అగ్నిదేవుడికి ఉత్స కారిపోయినాయండి, నెయ్యి తాగి తాగి. అర్జునుడు, కృష్ణుడు కాండవ దహనంలో అగ్నిదేవుడి లయ, ఆ బ్రాహ్మణుడు చేసిన హోమానికి కడుపు అంతా చచ్చుబడిపోయినది, నువ్వు కొంచెం ఆ కాండవ దహనం దాగి పెడితే నేను ఔషధాలతో క్లీన్ అవుతాను అంటాడు చూడండి. ఆ విధంగా ఇంకో 30,000 చేసి ఉంటే ఇంకా అగ్నిదేవుడికి దండం పెట్టి ఇంకా భారతదేశంలో కనపడేవాడు కాదండి. అట్లా టార్చర్ పెట్టానండి నేను హోమాలతో. అర్థమైందండి? అంత శ్రీ విద్య అంటే అంత వ్యసనం అండి నాకు. సరే, ఈ విధంగా బ్రాహ్మణులతో పడలేక అప్పుడు శ్రీ విద్య అధ్యక్ష అయినటువంటి వాళ్ళకి ఫోన్లు చేసి తప్పనిసరి వాళ్ళని పిలిపించానండి. వాళ్ళ ద్వారా చెరువు వేసుకోవటం ఆ విధంగా చేశానండి. చేసి అందుకని నేనేం చెప్తున్నా అంటే, మీకు నేను చెప్పడం కాదండి, వివేకానందుడు చెప్పాడు, శంకరాచార్య వారు చెప్పారు. మీకు అనుమానం ఉంటే వెళ్ళండి. శంకరాచార్య వారు ఆయన రాసిన ప్రస్థానత్రయమే ప్రామాణికం కదా భారతీయులకి. ప్రస్థానత్రయం అంటే ఏంటండి? వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత 3 కలిపి రాశాడు కదండి ఆయన.
అంటే ఆయన వివరణ ఇచ్చాడండి. ఆయనకంటే పూర్వం చాలామంది రాశారు. వివరణ ఆయన నుంచి కూడా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇంకా క్లారిటీగా వచ్చిందండి. చాలామంది రాశారు, చూసుకోండి. ఏ గుడికి ఏ గోపురంకి వెళ్ళొద్దంటారండి వాళ్ళు. శృతులు ఉపనిషత్తులకి వెళ్ళండి, అంద పరంపరం చేయొద్దని. అర్థమైందండి మీకు? సరే, ఆ విధంగా హోమాల్లో మమ్మల్ని పురోహిత వర్గంలో కొంతమంది 30 తిప్పలు పెట్టారండి. ఎంత డబ్బులు ఇచ్చామనుకుంటున్నారండి? కానీ ఇంకా శ్రీ విద్య ఉపాసకం కూడా చేసామండి. శ్రీ విద్య ఎప్పుడైనా చూసుకోండి. నేను చెప్పి నమ్మకపోతే మీలో ఎవరైనా సరే ఒక 10 మంది బ్రాహ్మణులు పురోహితం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వేదాలు చదివిన వాళ్ళ దగ్గరికి కాదండి, పురోహిత వర్గం దగ్గరికి వెళ్ళండి. ఏమండి, మేము దీక్షా హోమం, శ్రీ విద్యను అన్పాపులేషన్ చేసింది వాళ్ళే చాలామంది. అర్థమైందండి? వాళ్ళ దగ్గరికి పోరని శ్రీ విద్య క్షుద్ర పూజలు. నేను ఇలా చెప్పడానికి కారణం కూడా అందుకేనండి. ఏంటో తెలుసా? శ్రీ విద్య క్షుద్ర పూజలు అది అన్పాపులేషన్. వాళ్ళ దగ్గరికి పోరు కదా ఎవరు. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఒక ఫోన్ తీసుకొని నెట్లోకి వెళ్ళి టకటకటకట కానీ ఈ గుడికి వెళ్ళొచ్చా, ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడు ఈ దేశంలో, ఈ గుళ్ళో అని చూస్తే వచ్చేస్తుంది కదండి. అబ్బా, మాకు ఈ పులిహారలు ఎందుకు లేరా ప్రవచనకారులారా, మేము ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోతాం. టకటకటకట ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోయి మీరే పరబ్రహ్మం అయిపోతారు కదండి. అప్పుడు వీళ్ళకి ఇబ్బంది కదండి. కొంతమందికి వేదాలు చదివిన వాళ్ళు, సంధ్యాహోమం చేయని వాళ్ళు, ఈ విధంగా దీక్షా హోమాల్లో కూర్చోలేని వాళ్ళు ఇబ్బంది పడతారు కదా. అందుకని వాళ్ళు శ్రీ విద్య గురించి చెప్పరండి. మీకు కావాలంటే ఎవరిని అడగండి శ్రీ విద్య అంటే ఏదని, చెప్పరు. మీరు నెట్లోకి వెళ్ళండి. విదేశంలో మీరు జర్మనీలోకి వెళ్తే అండి, నెట్లోకి వెళ్ళి చూసుకోండి. జర్మనీలో ఇంతమంది శ్రీ విద్యోపాసకులు, మహాగురువులు. వాళ్ళు చేయరండి దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం చేయరండి. ఉపనిషత్తు, భారతీయ ఉపనిషత్తులే వాళ్ళ ప్రపంచం, యూరోపియన్ కంట్రీస్ అందరూ అవే పాటిస్తారండి. మనము మాత్రమే నవగ్రహాలు, నక్షత్రాలు, సిద్ధాంతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు చుట్టూ మనం తిరిగి మన డబ్బులు, మన టైము, మన కీర్తి, మన కాంత, మన కనకములను నిష్ఫలం చేసుకుంటున్నాం. అర్థమైందండి? మీరేం చేయాలి? భారతీయులకు ప్రామాణిక గ్రంథములేంటి? ఉపనిషత్తులు, శృతులు. మీరు వెళ్ళండి, తెలుసుకోండి, మిమ్మల్ని మీరు అభివృద్ధి చేసు. అందులో జ్ఞానం, మంత్రము అంటే ఆలోచన. పెళ్లి చేసుకోవాలి ఆలోచన, నాకు లైంగిక సామర్థ్యం కావాలి ఆ మంత్ర ఆలోచన. ఆ మంత్రం కూడా ఉన్నాయండి శ్రీ విద్యలో. కామ కళాంబ మహామంత్రం అదేనండి. అన్ని రకములైన హార్మోన్లు యాక్టివ్ చేసే జ్ఞానం వస్తుందండి మీకు. అర్థమైందండి? మీరు మామూలు విషయం కాదండి. మీరు రోజు కొంత సమయం కేటాయించాలండి. ఇప్పుడు ఈ రోజున మీకు వాక్కు దేవతని చేయబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు భారతీయులందరూ. ఆ అసుర ప్రవృత్తి వాడు ఈ విధంగా మిమ్మల్ని ఆ వాక్ కనబడి దానికి టార్చర్ పెట్టబట్టి అది సృహపోయింది. శృతుల సృహ కోల్పోయి ఫిజికల్ సృహ వలన ఈ ప్రవచనకారుల రూపేణ మిమ్మల్ని పరంపరంకి ఎగతూ వస్తుంది. అర్థమైందండి? రేపు ఇంకో 2-3 వాక్కుల గురించి చెబుతాను. ఇవన్నీ మీకు అనుమానాలు ఉంటే ఫోన్ ఓపెన్ చేసి నెట్లోకి వెళ్ళి చూసుకోండి. దీన్ని మంచి నీ శరీరంలో ప్రాణోపాసన విద్య అంటారండి. మాకెట్ట తెలిసిద్దండి అంటే, సరే ఓ పని చేయండి. మీరు ఓ 10 మంది కలిసి గ్రూపులు పెట్టుకుంటారు కదండి. వాట్సాప్లో, ఫేస్బుక్లో గ్రూపులు ఉంటాయి కదండి. ఓ 10 మంది గ్రూప్కి వెళ్ళి శ్మశానంలో ఏదైనా దగ్గర 1 గంట 2 గంటలో శవం తగలబడుతుందా తగలబెడుతున్నారో చూసుకోండి. మీరు పక్కకు వచ్చేసి మీ ఇంత కర్పూరం తీసి మీ చేతుల మీద పెట్టుకొని 10 మందో లేకపోతే 2-3 శాంపిల్కి వెలిగించుకోండి. మంట పుట్టి గడగడగడగడ వణికిపోతారండి మీరు. అమ్మో మంట అని తీసేయండి. అక్కడ శవం దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకొని చూడండి. తగలబెడుతుంటే అది మంట అంటుందా అందో చూడండి. అనదు కదా. అంటే ఏంటి అర్థం? అప్పుడు మంట దేనికండి? అక్కడ శరీరం నీది శరీరమే కదా. నువ్వు అంటున్నావు, అది అంటలేదు కదా. ప్రాణము అనేది ఉన్నది. అది శృతులలో చెప్పిన పరమాత్మ అంశ అన్న జ్ఞానము మీకు అప్పుడు కలుగుతుంది. అర్థమైందండి? ఇప్పుడు మీ కళ్ళ ముందు శవం తగలపెడుతుంటే శవం అరవట్లేదు కదండి. ఎందుకని అరవట్లేదండి? ప్రాణము లేదు. శృతుల్లో ప్రాణం అంటే ఏంటండి? పరమేశ్వరి అంశ. అర్థమైందండి? కాబట్టి మీలో మీరు ముట్టింగానే ప్రాణం ఉంది కాబట్టి మీరేం చేస్తున్నారు? భయపడిపోతున్నారు.
ప్రాణం ఉంటే భయం వస్తుంది. ఆ భయం ఎలా పోతుంది? కర్ర తీసుకోండి, కుక్క దగ్గరికి వెళ్ళండి, ఎట్లా అనండి కుక్కని, బొవ్వు బొవ్వు అంటుంది, పారిపోతుంది. ఒక మనిషి దారిని పోయి ఉన్న కర్ర తీసుకొని ఎట్లా అనండి, ఉలిక్కి పడతాడు. ఎందుకని? హౌ? గతంలో చచ్చిపోయావు, ఇప్పుడు కూడా చచ్చిపోతాననే భయము వలన నువ్వు జంకుతున్నావు. అర్థమైందండి? మరణం అనేది శరీరానికి సహజము. నువ్వు భయపడుతున్నావు. ఆ భయం ఎట్లా పోతుందండి? శృతులు, ఉపనిషత్తులు, ఏ గుడికైనా వెళ్ళండి, ఏ దేవుడిని చూడండి, అతను నీలాగే పుట్టినవాడే కదా, ఆత్మజ్ఞానం వలన దేవుడు అయ్యాడు కదా. నువ్వెప్పటికి అవ్వాలి? తిరుగుతావా చచ్చేదాకా? ఆలోచించండి. నేను శర్మ అని మా ఫ్రెండు, మేమిద్దరం శ్రీ విద్యా దీక్ష తీసుకున్నామండి ఒకే గురువు గారి దగ్గర. చాలా నేను దీన్ని పట్టుకొని కూర్చున్నానండి. ఆయన గుళ్ళు గోపురాలు ఇదే పనిగా తిరిగారండి. ఆర్గానిక్స్ అన్నీ డ్యామేజ్ అయ్యి ఈరోజు హాస్పిటల్లో ఉన్నాడండి. ఇంట్లో వారం ఉంటే హాస్పిటల్లో 3 వారాలు, డబ్బులన్నీ వేస్ట్ అయిపోయి. నేను చూడండి మీతో మాట్లాడుతున్నాను కదా, అంటే ఏంటని అర్థం? శ్రీ విద్య సత్యం అనేగా. ఆలోచించండి. కలుషితమైన పూజా ద్రవ్యములు ఉపయోగించి బయట మన ప్రాచీనమైన మన మానవులు, మన పూర్వీకులు మనకు అందించిన ఒక అపురూపమైన కళాఖండములను నాశనం చేస్తున్నారు. అర్థమైందండి? మీకు అనుమానం వస్తే ఆంధ్రజ్యోతి పేపర్ చూసుకోండి. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బాధపడుతున్నాడండి పాపం. నాశనం అయిపోయింది శివలింగం అంతా. ఇది కొట్టపకొండండి. అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారండి? కెమికల్స్ పెట్టి నాశనం చేశారు. మీరు ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి, అంధపరంపరం చెయ్యవాకండి, ఉపనిషత్తుల్లోకి వెళ్ళండి, మిమ్మల్ని మీరు ఎడ్యుకేషన్ చేసుకోండి. స్వస్తి.